అమెజాన్ బేసిక్స్ సంబంధించి 2-in-1 ల్యాప్టాప్ అండ్ మొబైల్ స్టాండ్ హోల్డర్. ఇది అంటే ల్యాప్టాప్ పెట్టుకునే దానికి, ఫోన్ పెట్టుకునే దానికి పనికొచ్చేది. దీని ప్రైస్ వచ్చేసి 249 అంటే 250 రూపాయలు. దీని ప్రైస్ అయితే నాకు బాగా నచ్చింది, కంఫర్ట్గా ఉంది. ఆన్లైన్ షాపింగ్ చేసుకున్నట్లయితే కింద బేస్లో అయితే ఇట్లా ఉంటుంది. అంటే మన వైబ్రేషన్స్లో ఉన్న కింద డైరెక్ట్ ప్లాస్టిక్ అంటకుండా ఇక్కడ రబ్బర్ ఇచ్చినారు. ల్యాప్టాప్ కూలింగ్ సంబంధించి దీన్ని వాడుకోవచ్చు. సో దీంట్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే, బాగా ఇక్కడ ఉన్నాయి కదా స్ట్రిప్స్, దీంట్లో మనం స్టాండ్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట. నార్మల్ స్టాండ్ లెక్క స్క్రూలు అవి ఏం కాకుండా డైరెక్ట్ ఇందులో పెట్టేస్తే ఎక్కువ గ్రిప్ ఉంటుంది. చూపిస్తాను బ్యాక్ సైడ్ నుంచి ఉంది కదా, ఇక్కడ పెట్టేయాలి. సో ఇది ఇంకా మరి ఇంత ఈజీగా పడదనమాట. మ్యాక్సిమం వెయిట్ అయితే బాగా మోస్తుంది. సో ఇక్కడ ఒకటి ఇలా మన అడ్జస్ట్మెంట్ తగ్గట్టు ఇలా చేసుకోవచ్చు రెండు సైడ్లు. సో ఇలా అనమాట, ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు. సో హైయెస్ట్ ఇంత బెండ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ పెట్టుకునే దానికని. సో ఇక్కడ పైన ల్యాప్టాప్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రిప్ వస్తుంది ల్యాప్టాప్ కింద పడకుండా దానికి. ఇలా పెడతాం కదా, సపోజ్ ఇది ల్యాప్టాప్ అనుకుంటే ఇలా పెడతాం కదా. సో ఇలా ఉంటుంది కదా ల్యాప్టాప్. ఇక్కడ ఇది గ్రిప్ వస్తుంది అనమాట, ఇలా వస్తుంది. ఇక్కడ గ్రిప్ నుంచి కింద పడకుండా ఉంటుంది. అండ్ ఇది మొబైల్ స్టాండ్. దీనికి సంబంధించి ఎలా వాడాలంటే, ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన గ్యాప్ ఉంది, గ్యాప్లో పట్టేలా చూసుకోవాలి. ఇలా పెట్టాలన్నమాట. సో ఇక్కడ కొంచెం అడ్డం ఉంటుంది, ఇక్కడ పట్టదు, ఇక్కడ ఎడ్జ్కి పెట్టాలి. ఇట్లా పెట్టేసినాక సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూడవచ్చు. సో ఇలా ఈ గాడి ఉంది కదా, ఈ గాడి యువతలో పెట్టేసి ఇటు జరుపుకుంటూ పోవాలి. అంతే. ఇక మనం ఎంత దూరం అంటే దూరం పెట్టుకోవచ్చు. దగ్గర, దూరం అంటే దూరం, ఇంకా బయటకు పడదు ఇంకే అంత ఈజీగా. సో తర్వాత ఇలా పెట్టేసినాక ల్యాప్టాప్ ఈ యాంగిల్లో మనకు నచ్చిన యాంగిల్లో పెట్టుకుంటాం కదా, మనం కూర్చునే హైట్ని బట్టి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా గ్రిప్ కోసం కూడా ఉన్నాయి, కింద ల్యాప్టాప్ పడకుండా దానికి. ఇలా పెట్టేసినాక ల్యాప్టాప్ అనేది అసలు కింద పడదనమాట. ఇట్లా బరువు ఎంతున్నా. సో కొంచెం గట్టిగా ఉంది, నాకు అది బాగా నచ్చింది. అండ్ మొబైల్ ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ మనం ఒక ల్యాప్టాప్ నొక్కుంటూ మొబైల్ కింద పెట్టే ఆప్షన్ లేకుండా ఒక టేబుల్ మీద ఎక్కడ పెట్టుకుంటాం కదా, అక్కడైతే బాగానే పనిచేస్తుంది. ఇట్లా ల్యాప్టాప్ వాడుకుంటూ టైపింగ్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ కూడా చేసుకొని ఫోన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫోన్ ఎక్కడ మర్చిపోయే అవకాశం, కింద ఎక్కడ పెట్టే అవకాశం లేకుండా అడ్జస్ట్ స్టాండ్కి తగిలించుకుంది. మొబైల్ స్టాండ్ అది ల్యాప్టాప్ ఇలా పెట్టేస్తాం కదా, ఇక్కడ ఫోన్ కూడా వస్తుంది చెప్పాను కదా. కాకపోతే ఇది ఎత్తుగా టేబుల్ పెట్టుకుని వాడే వాళ్ళకి పనికి వస్తుంది. ఇప్పుడు ప్లేన్ అయిపోయింది, మంచం పెట్టుకున్నాం, మంచం మీద స్ట్రైట్గా చైర్లో కూర్చుంటే మాత్రం పని చేయదు. అంటే ఇంకా ఇంతకు మించి మోపడదు అనమాట. సో కొంచెం బెండే చూడాల్సి వస్తుంది. దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ల్యాప్టాప్కి కావాల్సిన కూలింగ్ మొత్తం వెళ్తూ ఉంటుంది. కొంచెం కూలింగ్ వెళ్ళడము, లోపల వేడిగాలు బయట అవడం అనేది కొంచెం ఈజీగా అవుతుంది అనమాట. ఎత్తు ఉండడం వల్ల గ్యాప్ ఉంటుంది కాబట్టి. సో ఎత్తున్న వాళ్ళకైతే సెట్ అవుతుంది అన్న ఒపీనియన్.